అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఏవైతే వివక్ష చూపిందో అదే వివక్షతను ఈ ప్రభుత్వం కూడా చూపిస్తుందని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. చాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తుంటే ఏ సంక్షేమ పథకం వర్తించట్లేదని, రేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదని అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వమే జీవో ఇచ్చింది 11,000 దాటిన వాళ్ళు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయకూడదు అనేది. గత ప్రభుత్వం ఇచ్చిన సర్కులరే ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. మేము గతం నుంచి కూడా అడుగుతున్నాం, అంగన్వాడీలకి చాలా చిన్న ఉద్యోగులు గౌరవ వేతనంతో బతికే వాళ్ళు కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పంటే ఇవాళ ఆ జీవోని ఈ ప్రభుత్వం కూడా అమలు చేసి మన తల్లికి వందనం గాని, ఇళ్ల స్థలాలు గాని, లేదా రేషన్ కార్డులు గాని, అలాగే ఉచిత గ్యాస్ గాని ఏమి కూడా వేయలేదు. ఇవాళ అంగన్వాడీ వర్కర్లకి 11,000 రూపాయలు 11,500 అయితే హెల్పర్ కి 7,000 రూపాయలే, మినీ వర్కర్లకు 7,000 రూపాయలే, కానీ వాళ్ళకు కూడా వేయలేదు. ఆ బిడ్డకి ఎవరికైనా పెళ్లి అయ్యి రేషన్ కార్డు సెపరేట్ చేసుకుందామంటే మీ అమ్మ ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి నీకు రేషన్ కార్డు ఇవ్వమని చెప్తా ఉన్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, అలాగే FRS రద్దు చేయాలి. వేతనాలు ధరలు ఏమో విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. 11,500 రూపాయలతో ఇవాళ కుటుంబం వెళ్లే పరిస్థితి లేదు. దీని మీద ఆధారపడే ఒంటరి మహిళలు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి వేతనాలు పెంచాలని, యాప్ల భారం తగ్గించాలని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పేసి ఈ డిమాండ్లతో